100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా కూడా యంగ్స్టార్స్ బైక్ మీద చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే అబ్బాయి బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే అమ్మాయి ఏదైతే పెట్రోల్ ట్యాంక్ ఉంటుందో, ముందట మనం పెట్రోల్ వేయించుకున్నది బైక్స్ మీద, దాని మీద కూర్చొని అతన్ని హక్ చేసుకొని కిస్ చేయడము, ఇలాంటివన్నీ రొమాన్స్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే దానివల్ల ఎవరైతే రోడ్డు మీద వెళ్తున్నారో వారికి ఇబ్బందికరం. అంతేకాకుండా ఆపోజిట్ పర్సన్స్ దీన్ని చూస్తూ ఎదురుగా వస్తున్న వెహికల్కి ఢీకొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదన్నింటిని నేపథ్యంలో ఇలాంటివన్నీ తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళైతే వినట్లేదు. అంటే వాళ్ళ లవ్ చాలా ప్రెస్టీజియస్, తర్వాత నెక్స్ట్ అసలు ప్రీషియస్, అసలు ఇంకా మా లవ్కి ఎలాంటి అదుపులు లేవు, మేము మాత్రమే ది బెస్ట్ లవర్స్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడం కోసం ఇలాంటివన్నీ ఈ రోజుల్లో ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అయితే మనం ఒక్కసారి ఇలాంటి విషయాలలో లీగల్గా వాళ్లకు ఎలాంటి శిక్షలు ఉండే అవకాశం ఉంది, మనము ఎలాంటి సెక్షన్స్ కింద వారిపైన కేసు ఫైల్ చేయొచ్చు అనేది చూస్తే, ఎప్పుడైతే ఒక పర్సను ఇలా ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, అదేవిధంగా ఒక అమ్మాయి అబ్బాయి ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే మనం హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అంతేకాకుండా ఐపీసీ సెక్షన్ 294 దీంట్లో ఏంటంటే పబ్లిక్లో అంత అసభ్యకరంగా ప్రవర్తిస్తారు కదా, హగ్గులు చేసుకుంటున్నారు, కిసులు చేసుకుంటున్నారు, తర్వాత ఇష్టం, ఇంకా వాళ్ళ ఇష్టం, ఆ టైంకి వాళ్ళకి ఏది నచ్చితే అది చేసేస్తూ ఉన్నారు. అది బైక్ చూడట్లేదు, రోడ్డు చూడట్లేదు, చుట్టూ జనాలు ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోతూ ఉన్నారు. దాని ప్రకారంగా వాళ్ళు ఐపీసీ సెక్షన్ 294 ప్రకారంగా కేసు కనుక ఫైల్ అయితే 3 నెలల జైలు శిక్ష, అదేవిధంగా భారీ జరిమానా ఉండే అవకాశాలు ఉంటుంది. అంతేకాకుండా ఐపీసీ సెక్షన్ 268 కింద పబ్లిక్ న్యూసెన్స్, అంటే ఇప్పుడు ఇదంతా న్యూసెన్సే కదా, మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చూసేవారికి ఎవరికైనా కూడా చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం కూడా వారికి జైలు శిక్ష పడుతుంది, అంతేకాకుండా జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఏదైతే చెప్పానో పోలీసు వాళ్ళకు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నెంబరు, అంటే మీరు స్వయంగా అక్కడికి వెళ్ళాల్సినంత అవసరం లేదు. 100కి ఫోన్ చేసేసి మీరు ఈ పలానా సిగ్నల్స్ నుంచి వెళ్ళి ఈ వెహికల్ వెళ్తుంది, వీళ్ళంతా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, అసలు ఎవరి మాట వినకుండా, ఎవరిని పట్టించుకోకుండా, ఎంతమంది చెప్తున్నా కూడా రివర్స్లో, అంటే అమ్మాయి రివర్స్లో కూర్చుంది, అబ్బాయి ఆపోజిట్ వర్షన్లో కూర్చొని కిసులు చేస్తూ వెళ్తున్నారు అని చెప్పేసానంటే అప్పుడు మనం కేసు ఫైల్ చేయడానికి మనకు, అంటే ఒక ఇండియన్గా మనకు అన్ని రైట్స్ ఉంటాయి అన్నట్టు. అంటే ఆర్టికల్ 21 ప్రకారం వారి ఫ్రీడమ్ ఎంత ముఖ్యమో ఆపోజిట్ పర్సన్ వాళ్ళ ఫ్రీడమ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇదంతా అంటే ఎప్పుడైనా సరే లవ్ అనేది మనం అది వర్ణించలేము, అది చాలా మంచి ఒక గుడ్ ఫీల్ ఉన్న మూమెంట్. అలాంటిది ఒక 4 గోడల మధ్యనో లేకపోతే ఇలా చూసుకొని ఒక ప్రైవేట్ టైంలోనో చూపించుకోవాలి కన్సర్న్ అనేది, కానీ ఇలా 10 మంది ఉన్న ప్లేస్లో బహిరంగంగా చూపిస్తేనే లవ్ అని ఇప్పుడున్న అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి భ్రమించి ఇలాంటి దారుణాలన్నీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఇలా దొరికినప్పుడు, ఒకవేళ పోలీసులకు కనుక ఇలా చేస్తూ దొరికినప్పుడు వారిని ఏం చేస్తారంటే ఫస్ట్ టైం కౌన్సిలింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారిని ఒక 15 రోజుల పాటు కూడా రిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ టైం వార్నింగ్ ఇస్తారు, ఒక 3 నెలల పాటు జైల్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకా థర్డ్ టైం కూడా ఇది రిపీటెడ్గా జరిగింది అని అంటే వారి లైసెన్స్ రద్దు చేస్తారు. అదేవిధంగా ఇక మీదట ఇంకా లైసెన్స్ రద్దు అయిందంటే ఇంకా వాళ్ళకు వెహికల్ ఇంకెప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. దాంతోపాటు వారికి మినిమం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యంగ్స్టర్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా పని చేసేటప్పుడు మన చుట్టుపక్కల ఎలా ఉంది పరిస్థితులు, మనం ఏ ప్లేస్లో ఉన్నాము, ప్రేమించుకోండి, తప్పనట్లేదు, కానీ ఆ ప్రేమని ఎక్కడ ప్రేమించుకోవాలి, ఎలా ప్రేమించుకోవాలి అనేది తెలుసుకోండి. అంటే బహిరంగ ప్రదేశాల్లో ప్రేమించుకుంటేనే ప్రేమ అని కాదు, లిప్ లాక్స్ పెట్టుకుంటేనే దాన్ని ఎక్స్ప్రెస్ చేసినట్టు కూడా కాదు, హక్ చేసుకుంటేనే లవ్ ఉన్నట్టు కూడా కాదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టేసుకొని యూత్ రోడ్డు పైన ఇలా చేయకపోతే శ్రేయస్కరం. ఎందుకంటే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. వీళ్ళని చూస్తూ ఒక వ్యక్తి స్పీడ్ బ్రేకర్ కనుక మిస్ అయ్యి పడిపోయి జారిపోయి అతనికి కనుక గాయాలు అయ్యాయి అనుకో, అది కూడా వీళ్ళపైనే కేసు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్ని నేపథ్యంలో దయచేసి ఇప్పుడు యంగ్స్టర్స్కి నేను మరీ చెప్పేది ఏంటంటే, మీరు చేసే స్టంట్స్
అవి మీ ప్రాణాలకే ముప్పు తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి, జైలు పాలు చేస్తాయి, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. మీ ప్రేమించడం ఏమో కానీ ముందు జైల్లో వెళ్ళి సింగిల్గా జీవితాన్ని గడపాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. జాగ్రత్త. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా లీగల్గా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వారికి వారు చేసిన ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లంకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.